అమెరికా వాడికే మూడో ప్రపంచ యుద్ధం తేవాలని ఉండదు. కానీ ఎళ్లి దాడులు చేసొస్తాడు ఒక దేశం మీదన. యెమెన్ మీదే దాడి చేసొస్తాడా? లేకపోతే నైజీరియా మీద దాడి చేసొస్తాడా? ఎవరో ఒకళ్ళ మీదన. అది ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధమంటాడు. ఇరాన్‌లో వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా అంటే ఇరాన్ ప్రజల మీదన ఇరాన్ సైన్యం కాల్పులు జరపడానికి వ్యతిరేకంగా తను దాడులు చేస్తానంటున్నాడు. అదే జరిగితే ఇరాన్ తన దగ్గరున్న అణుబాంబులేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? అప్పుడు అమెరికా యుద్ధంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధపు ఆరంభమవుతుంది. మరొకవైపు రష్యాని దెబ్బకొట్టడం కోసం, ఉక్రెయిన్‌ని గెలిపించడం కోసం, ఉక్రెయిన్‌కి అనుకూలంగా యూరప్, నాటో దేశాలు సిద్ధపడుతున్నాయి. అమెరికా మాటల్ని పక్కన పెట్టి మరీ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాయి. అదే జరిగితే మేము తిరిగి దాడి చేస్తే ఎట్లుంటదో రుచి చూపెడతామంటోంది రష్యా. అంటే అప్పుడు యూరప్ వర్సెస్ రష్యా తయారైందంటే రష్యా వెళ్ళి ఆ దేశాల మీద దాడులు చేయాలి, ఆ దేశాలన్నీ కలిపి రష్యా మీద దాడి చేయాలి. ఇది మూడో ప్రపంచ యుద్ధపు రెండవ అంకం కిందకి మారుతుంది. ఇంకో పక్కన యెమెన్‌లో ఉన్నటువంటి సౌదీ తీవ్రవాదులకి సంబంధించినటువంటి వర్గాల మీద దుబాయ్ దాడి చేస్తుంటే, దుబాయ్‌కి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులను ఒక ముఠాకి మీదన సౌదీ అరేబియా దాడులు చేస్తుంది. అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. మరొక వైపున ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా సరే ఇరాన్‌ని నాశనం చేయాలా, ఇరాన్‌లో అణుస్థావరాలు నాశనం చేయాలని ఉంది. అదే జరిగితే తిప్పి కొడతామని ఇరాన్ అంటోంది. అప్పుడు యుద్ధం జరిగితే అమెరికా సచ్చినట్టు ఇజ్రాయెల్ వెంట ఉండాల్సి వస్తుంది. తద్వారా అదైన మూడో ప్రపంచ యుద్ధానికి కారణం. ఓ రకంగా చెప్పాలంటే కదిలే టైం బాంబు మీద నిలుచుని ఉన్నది ప్రపంచం. ఆయా పాలకుల యొక్క ఆలోచన ధోరణి కారణంగా ఏ చిన్న సంఘటన ఎటుకు ఫ్లేరప్ అయ్యి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది.